నాగమ్మ తల్లి, గతంలో నువ్వు మా అక్షయ్కు ఎన్నో సందర్భాల్లో సహాయం చేశావని చెప్తూ ఉండేది. నేను కూడా నిన్నెంతలా ఆరాధించానో నీకు తెలియంది కాదు. ఇప్పుడు నా కూతురు కనిపించక అల్లాడిపోతున్నాను తల్లి. తన జాడ నీకేమైనా తెలిస్తే నాకు దారి చూపించు. వింటున్నావా తల్లి? నా కూతురు ఎక్కడుందో నాకు చూపించు. నాకు మేలు చేసి పుణ్యం కట్టుకో. ఈ గుడిలో ఉందా ఏంటి? ఇక్కడికి తీసుకురొచ్చా? ఎక్కడుంది చూపించమ్మా. నా గుండె మంటల మీద నీరు పోసినట్టు అవుతుంది. బంధాలు తెగిపోయాయని మీ అమ్మ చెప్పింది కదా, మరెందుకు బంధుత్వాలతో పిలుస్తున్నావు? అమ్మ కోపంలో అన్నంత మాత్రాన బంధాలు తెగిపోతాయా? ఇటువంటి తీయని మాటలకేం గాని మళ్ళీ ఎందుకొచ్చావు నువ్వు? చేసిన అవమానాలు చాలవా? బయటికి నడువు ముందు. వదిన, అవనితో మాట్లాడాలి. తను బయట నుంచి ఇంకా రాలేదు. మనసు విప్పి మాట్లాడుకోవాలి. మీ ఇంట్లో ఒక్కరికైనా అసలు మనసు అనేది ఉందా? జరుగుతున్నవి చూస్తుంటే ఇబ్బందిగా ఉంది. అందుకే అవనితో మాట్లాడి నేనింటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నా మీదున్న కోపాన్ని పక్కన పెట్టి నాతో రమ్మని బ్రతిమిలాడుకుంటాను. తమాషాగా ఉందా నీకు? తీసుకెళ్తాను అంటావు, మీ అమ్మ వచ్చి వద్దు అంటే వదిలేసి వెళ్ళిపోతాం.
క్షణంలో మనసు మార్చేసుకుంటావు. అసలు ఇవన్నీ ఆటలు అనుకుంటున్నావా ఏంటి? అది కాదు వదినా. ఇంకేం మాట్లాడుకో. అది పిచ్చిది కాబట్టి ఇంకా ఆ మెడలో తాళి నుంచుకొని తిరుగుతోంది. అంతటి బాధని పడే మరే ఆడదైనా తెంచేసుకునేది. నేనైనా సరే మెడలో ఉంచుకోవడానికి ఆలోచించుండేదాన్ని. ఆ తాళి ఉండటం వల్లే ఈ రోజు కూడా మృత్యు నుంచి తప్పించుకున్నాను. అందరి మెడలోని తాళి వేరు, దాని మెడలోని తాళి వేరని అందుకే అనేది. అవని విలువ తెలుస్తుంది. అందుకే అవని తీసుకువెళ్దామని అనుకుంటున్నాను. నీకు దాని విలువ తెలిసొచ్చిందేమో, కానీ దాని దగ్గర నువ్వు విలువని కోల్పోయి చాలా రోజులైంది. నా భర్త తాగుబోతైనా, బాధ్యత లేనివాడైనా, సంపాదన లేనివాడైనా ఆ రోజుల్లో నన్ను ఎప్పుడూ అనుమానించిందే లేదు. కానీ నువ్వు మాత్రం అనుమానించావు. అందుకే దాని మనసు విరిగిపోయింది. నువ్విలా వచ్చి పిలిస్తే నీ వెనుక కుక్క పిల్లల పరుగున రాదు. మీ అమ్మ, నాన్న, అన్న, వదిన, కుటుంబం మొత్తం వచ్చి దాని కాళ్ళ మీద పడి క్షమించమని అడిగిన రోజున మాత్రమే వస్తుంది. అప్పటి వరకు నువ్వు మా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయకు. నువ్వు నీ వాళ్ళందరినీ తీసుకొస్తానంటే చెప్పు, నేను అవనిని ఒప్పించి నీతో పాటు పంపిస్తాను. అంతేకాని ఈలోపు నువ్వు అవనితో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. నాతో సంప్రదింపులు చేయడం వల్ల ఒరిగేదేమీ కూడా ఉండదు. ఇక బయలుదేరు.